బావ పంపించిన కానుక శశి, నీకు నచ్చిందా? అదేమిటమ్మా అంత సిగ్గు? బావేగా కనిపించింది. బావ కనిపించాడా? అమ్మాయికి అభిమన్యుడే కనిపించాడట. ఇంకే ప్రభావం చాలా ఉంది, మీరు కూడా చూడండి. చాలా ఉబ్బలాట పడుతున్నావు, ముందు నీవే చూడు. చూడక్కయ్యా చూడు. రత్నాల రాసు, మణిభూషణాలు, చీనాంబరాలు. అంతా లక్ష్మీ ప్రసన్నంగా ఉంది. ఇదంతా ఏమిటండి? ఏమిటంటే నీకు ప్రియమైనది ఐశ్వర్యం అన్నమాట. నాకేమీ అటువంటి ఆశలు లేవు. ఎందుకు అలా కనిపించిందో ఏమిటో. ఊరికి అలా కనిపించదులేండి అక్కయ్య. అయితే నీవు నా చెంతనే ఉన్నావు. నీవు కోరుకుంది నాకు కనిపించిందేమో. కావచ్చు. అంతేగాని దాని ప్రభావం నీ ఒప్పుకోవు. మీరు చూడండి, మీకేం కనిపిస్తుందో చూసి ఒప్పుకోవాల్సి వస్తే ఒప్పుకుంటాను. సరే, నీకోసం చూస్తున్నాను. దుర్యోధనుడు కనిపించాడేమిటి? చిత్రంగా ఉంది. చిత్రమే ఉంది. దుర్యోధనుడు నా ప్రియ శిష్యుడని అందరికీ తెలిసిన విషయమేగా. కృష్ణ, నీవు చూడు, ఎవరు కనిపిస్తారు? అందరికీ తెలిసిన విషయమేగా. అర్జునుడు కనిపిస్తాడు. వేరే చూడాలా అన్నయ్య? ఇంత మాత్రానికి రుక్మిణి ఏమీ అనుకోదు గాని చూడవయ్యా కృష్ణ. సరే, నాకెవ్వరు కనిపించినా మీరెవ్వరూ మూర్ఛపోరాదు. నాకు ప్రియులెవరో అప్రియులెవరో నాకే తెలియదుగా మరి. అరే, జూదానికి పిలుస్తూ శకుని ప్రత్యక్షమయ్యాడే. ఊరికే కనిపిస్తారా అన్నయ్య మహానుభావులు? ఏం నాటకం ఆడబోతున్నాడు? ఎంత అవమానం, ఎంత మోసం! నన్ను పరాభవించడానికే ధర్మరాజు రాజసూయం చేశాడు. నన్ను చిన్నబుచ్చడానికే మయసభ నిర్మించాడు. నాకు మ్రొక్కవలసిన సామంతరాజు నా సమక్షంలో వానికి పాదాక్రాంతులై కప్పములు కట్టి కానుకలు చెల్లించారు. ఆ రత్నరాశులు నా దోషులతో నేనే పంచి బేలనైనాను. అన్నిటినీ మించి ఆ ప్రగల్భ పాంచాలి నన్ను చూచి నవ్వినదే. ఆ పరాభవాగ్ని నన్ను దహించక ముందే అగ్నిదేవునికి ఆహుతైపోతాను. చితి పేర్పించండి. రాజరాజా, ఈ కర్ణుడు బ్రతికుండగా ఎందుకు నీకు ఈ విచారం? రణపేరు మ్రోగించండి. పాండవులను నిర్దించి నీ రుణం తీర్చుకుంటాను. భలే కర్ణ, భలే. అదే మన తక్షణ కర్తవ్యం. నాయన దుర్యోధన, గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు? ధర్మరాజును జూదానికి పిలిపించు. చూడముచ్చటగా జూదమాడి సునాయాసంగా పాండవుల అఖండ సామ్రాజ్య లక్ష్మిని అపహరించి నీకిస్తాను. జీవితంలో జయాపజయాలు దైవాధీనాలు మామ. మనమే ఓడితే అమంగళము ప్రతిహతమగుగాక. ఈ శకుని పాచికలకు అపజయమా? పరీక్షించండి, పరీక్షించండి. దుశాసన, నీవడుగు ఎన్ని కళ్ళు పడాలి? 2. భలే మామ, భలే. ఇదే మన తక్షణ కర్తవ్యం. కర్ణ, నీవడు. శక్తిని దాచుకుని యుక్తికి ప్రాకులాడడం వీరోచితం కాదు. పర్వాలేదు వీరకర్ణ, ఆ విద్యను పరీక్షించు. అదే 2. భలే మామ, భలే. ఏం దుర్యోధన, చూశావా? తలలో ఆలోచనలు, చేతిలో పాచికలు. వీటితో నీ మామ సర్వనాశనం చేయగలడు. నీవు కూడా పరీక్షించు. ముఖ్యంగా 3వ మాట. సరే, చూస్తాను. అదే 2. కాదు, 1. భలే మామ, భలే. చూశావా? తడబడుతూ అడిగితే అది తడబడి ఒక్కటే పడ్డది. ఇక పిలిపించు ధర్మరాజు. అవునన్నా, అదే ఇప్పటి తక్షణ కర్తవ్యం. నాయన దుర్యోధన, ఇంకో మాట. ధర్మరాజు ద్యూత వ్యసనుడు. ఓడిన కొద్దీ ఒళ్ళు మర్చిపోతాడు. ఒక రాజ్యాన్నే కాదు, తమ్ముల్ని, తనని, తుదకు ద్రౌపదిని కూడా నీ దాస్యానికి వడ్డమన్నా వడ్డి ఓడిపోతాడు. ఇక నీ ఇష్టమే ఇష్టం. అన్నంత పని చేయగలవనే ఆశగా ఉంది మామ. అన్నా, మామ ఆలోచన ప్రళయం, మహాప్రళయం.
శ్రీకృష్ణుని కూడా తెలిసి వస్తుంది. పదండి. రా సుభద్ర. కళ్యాణమస్తు. పాండవులందరికీ కుశలమేనా అన్నయ్య? ప్రతాపవంతులకు ఎక్కడున్నా కుశలమే. కులాసాగా ఉన్నావా? శశి, చూశావా, మీ బావ సత్యవంతుడై వచ్చాడు. ఆయన సత్యవంతుడైతే ఈమె సావిత్రి అవుతుంది. మా అమ్మాయి ఏం తక్కువ లేదులేండి. రుక్మిణి, పెద్ద వదిన కనిపించలేదు. కులాసాగా ఉందా? ఆవిడ ఒక సత్యకాలపు మనిషి. రాజ్యం పోయింది మీకు కాదు, తనకన్నట్టు విచారిస్తోంది. అవునవును, మనం ఉత్సాహంగా ఉంటే ఆవిడ ఉత్సాహంగానే ఉంటుంది. పదండి. రాలుడు. సుభద్రాదేవి గారిని చూడగానే నాకే జాలి వేసింది అమ్మగారు. వెనకటి వైభవమే లేదు. ఏ ఆభరణాలు లేకుండా వట్టి నార చీరలతో వచ్చారమ్మా. ఎంత చేసుకున్న వాళ్ళకి అంత. ఏం చేస్తాం? మహారాణి, సుభద్రాదేవి గారు వస్తున్నారు. సరే చంపా, ఏదైనా చూసి కాస్త తల కట్టుకట్టువి. చంపా, అమ్మా, రామ్మా సుభద్రారా. సుఖంగా వచ్చారా? కూర్చోమ్మా. అదేం గ్రహచారము, నువ్వు వచ్చే వేళకి నాకు ఈ శిరోభారం పట్టుకుంది. చూడ్డానికి రాలేకపోయాను. రాగానే నేనే వద్దామనుకుంటే చిన్నన్నయ్య రుక్మిణి ఆ ఇంటికి తీసుకువెళ్ళారు. వదిన, ఏ ఇంటికి వెళ్తే వెళ్ళేమ్మా, నాకు ఆ పట్టింపులు ఏమీ లేవు. ఇక అంతా ఇక్కడ ఉండవలసిన వాళ్ళమేగా. ఈ 12 ఏళ్ళును ఎక్కడున్నా మా భోగాలకి ఏం లోట్లేదులే వదిన. నీవేం విచారించకు. అన్నయ్య ఎప్పుడొస్తారో తెలిసిందే? ఏమో, నన్ను అడిగి వెళ్ళారా, నాతో చెప్పి వస్తారా? అసలే కోపధారి. అక్కడ వారితో ఏం తవ్వు పెట్టుకొస్తారో అని అదో భయంగా ఉంది. అబ్బా వదినే, నువ్వు చాలా బాధపడుతున్నావు గాని కాస్త విశ్రాంతి తీసుకో. అన్నయ్య రాగానే వస్తాను.